హాయ్ గైస్, నా పేరు మహేష్. ఫ్రెండ్స్, నేను యాజ్ ఏ కంటెంట్ క్రియేటర్గా యూట్యూబ్లో 3 years వర్క్ చేస్తున్నాను. అంటే యూట్యూబర్గా ఉంటున్నాను 3 సంవత్సరాల నుంచి. సో మీరు డైలీ ఒక గంట సేపు కష్టపడి, మీరు ఎవరైనా సరే, స్టూడెంట్స్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా, ఎవరైనా సరే పర్వాలేదు, ఈ వీడియోస్ చేసుకోవచ్చు. మీరు డైలీ గంట సేపు కష్టపడితే యూట్యూబ్లో లక్షలు సంపాదించుకునే అవకాశం ఉంది. నేను మీకు విత్ ప్రూఫ్తో కూడా చూపిస్తాను. వేరే వాళ్ళ ఛానల్ అనలిటిక్స్ ఓపెన్ చేసి వాళ్ళ మంత్లీ ఇన్కమ్ చూపిస్తాను. స్క్రీన్ రికార్డింగ్ చేసి చూడండి. సో గంట సేపు కష్టపడితే మీరు లక్షలు సంపాదించుకోవచ్చు. బట్ మీరు దీనికోసం చేయవలసిందల్లా, మీరు మీ ఫేస్ చూపించాల్సిన పని లేదు. జస్ట్ వేరే కొన్ని వీడియోస్ దొరుకుతాయి, వాటిని స్క్రీన్ రికార్డింగ్ చేసుకొని ఎడిటింగ్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో మీ వాయిస్ ఓవర్ ఇచ్చేసి యూట్యూబ్లో డైలీ ఆర్ 2 or 3 daysకి ఒక వీడియో అప్లోడ్ చేస్తే మీకు ఖచ్చితంగా యూట్యూబ్ నుంచి లక్షలు వస్తాయి. నన్ను ట్రస్ట్ చేయండి. నేను ఎందుకంటే గత 3 yearsగా యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాను. నేను మొత్తం చాలా రీసెర్చ్ చేసి మంచి టాపిక్ తీసుకొచ్చిన మీకోసం. గంట సేపు కష్టపడి డైలీ. దీనికి మీరు చేయాల్సిన జస్ట్ వేరే వీడియోస్ ఆల్రెడీ దొరుకుతాయి, వాటిని మనం ఫ్రీగా స్క్రీన్ రికార్డింగ్ చేసుకొని ఎడిటింగ్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇచ్చి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. నేను యూట్యూబ్లో నెక్స్ట్ స్క్రీన్ రికార్డింగ్ చేస్తాను మొబైల్లో. అందులో స్టెప్ బై స్టెప్ చెప్పిన, అంటే వీడియోలు ఎక్కడ దొరుకుతాయి, ఎట్లా మనం స్క్రీన్ రికార్డింగ్ చేయాలా, ఎట్లా మాట్లాడాలా, ఎలా ఎడిటింగ్ చేయాలా, ఎలా యూట్యూబ్లో అప్లోడ్ చేయాలా, ఎవ్రీథింగ్ డీటెయిల్గా చెప్పిన. సో నన్ను ట్రస్ట్ చేయండి. మీరు ఇన్ని రోజులు ఆన్లైన్లో డబ్బులు సంపాదించడం కోసం అక్కడిక్కడ వీడియోస్ చూసి అంటే 100-200 సంపాదించి విసిగిపోయి ఉంటారు. బట్ ఇప్పుడు నేను చెప్పే మెథడ్ వన్స్ సక్సెస్ అయిన తర్వాత మీకు యూట్యూబ్ నుంచి వేలలో కాదు లక్షలు సంపాదించుకోవచ్చు. ఎవ్రీ మంత్ ఇది యాజ్ ఏ ప్యాసివ్ ఇన్కమ్ లెక్క ఉంటుంది. మీరు డైలీ గంట సేపే కష్టపడండి, పెద్ద శ్రమేం లేదు. ఆల్రెడీ వేరే వాళ్ళు క్రియేషన్ చేసి పెట్టుంటారు, మనం వాటిని స్క్రీన్ రికార్డింగ్ చేసుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు స్టూడెంట్స్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా. బట్ చాలా జెన్యూన్ టాపిక్ ఇది, 100% జెన్యూన్. నేను కూడా మీతో పాటు ఇంకొక ఛానల్ కొత్త క్రియేట్ చేస్తాను, చేసి దాన్ని కూడా సక్సెస్ చేసి మీకు చూపిస్తున్నాయి. ఛాలెంజ్ చేస్తున్నా. ఈరోజు ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. నేను కూడా 1 or 2 daysలో ఇంకొక వీడియో చేస్తాను, ఛానల్ క్రియేషన్ చేసిన చెప్పి మీకు చెప్తాను. సో ఛాలెంజ్ చేసి చెప్తున్నా. నా ఛానల్ కూడా మానిటైజ్ చేసి చూపిస్తా నేను తర్వాత. ఇప్పుడు మొబైల్లో స్క్రీన్ రికార్డింగ్ చేసి స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. ఖచ్చితంగా స్కిప్ కొట్టకుండా చూడండి. మీరు కనుక కరెక్ట్గా కష్టపడితే మీరు లక్షలు సంపాదించుకోవచ్చు. నాది గ్యారంటీ. మీరు నన్ను రాసి పెట్టుకోండి, మహేష్ దమ్మాయి యూట్యూబర్ అని చెప్పేసి. నాది గ్యారంటీ. మీరు ఖచ్చితంగా లక్షలు సంపాదించుకుంటారు. ప్రామిస్ చేసి చెప్తున్నా. స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ఎవ్రీథింగ్ చాలా డీటెయిల్డ్గా ఉంది, ఓకేనా? సో నా దగ్గర 2 కెమెరా లేవు ఫ్రెండ్స్, ఒకటే కెమెరా మొబైల్ ఉంది. ఇందులోనే మాట్లాడుతున్నా, మళ్ళీ ఇందులో స్క్రీన్ రికార్డింగ్ ఇస్తున్నా. సో ప్లీజ్ అందరు జాగ్రత్తగా స్కిప్ కొట్టకుండా చూసి చెప్పిన ప్రాసెస్ కరెక్ట్గా చేయండి. 2 or 3 daysకి ఒక వీడియో పెట్టినా మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నాది గ్యారంటీ, ఓకేనా? సో ఇప్పుడు చెప్పించాలి, ఇంకా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు లైవ్ ప్రూఫ్తో చూపిస్తున్నా. ఒక ఛానల్ ఎర్నింగ్ చూపిస్తా. ఫస్ట్ చూపించిన తర్వాత మీకు దీని గురించి మ్యాటర్ చెప్తాను. ఒక మంచి ఛానల్ ఐడియా చెప్తాను. దీన్ని మీరు ఈజీగా ప్రతిరోజు ఒక గంట కష్టపడితే నెలకు లక్షలు సంపాదించుకోవచ్చు. ఇది 100% జెన్యూన్ చెప్తున్నాను. మీకు ప్రాక్టికల్ చేసి చూపిస్తాను, ఓకేనా? ఫస్ట్ వీళ్ళ ఛానల్ ఇన్కమ్ చూసుకోండి. సోషల్ మీడియాలో పర్ మంత్ వచ్చేసి $2,600 నుండి $42,000 వస్తుంది. మీకు దీన్ని క్యాల్కులేటర్ చేసి చూపిస్తా. అంటే ఇంత డాలర్లకి అమౌంట్ ఎంత వస్తుందో చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. ప్రజెంట్ డాలర్ రేట్ వచ్చేసి $80, 82, 83 ఉంది. బట్ నేను $80 ఇచ్చి చూపిస్తా చూడండి. 80 into $2,000 కదా, చూసుకోండి ఎంత వచ్చింది. 1,60,000 1,60,000 వచ్చింది, చూసారా? బట్ వీళ్ళ మంత్లీ ఇన్కమ్ $40 వస్తుంది ఖచ్చితంగా. సో 40 into 80, సో చూసుకోండి 32 lakhs. చూసారా? 32 lakhs వస్తుంది అక్షరాల. సో మీకు ఒక బెస్ట్ ఐడియా ఇస్తున్నాను. యూట్యూబ్లో ఒక ఛానల్ సింపుల్గా క్రియేట్ చేసి డైలీ 1 గంట కష్టపడితే జస్ట్ సింపుల్గా ఆ వీడియోలు ఎక్కడ దొరుకుతాయి, ఏం కదా, వేరే వాళ్ళ వీడియో తీసుకోవాల్సిన అవసరం లేదండి. నేను చెప్తున్నా కదా, మీరు చెప్పినట్టు చేయండి. ఖచ్చితంగా మంత్లీ మీరు లక్షల్లో సంపాదిస్తారు. కొద్ది రోజులు కష్టపడితే డైలీ 1 గంట కష్టపడండి, ఖచ్చితంగా మీకు డబ్బులు వస్తాయి. సో ఇప్పుడు మీకు మొత్తం స్క్రీన్ రికార్డింగ్ చూపిస్తున్నా. స్కిప్ చేయకుండా కరెక్ట్గా చూడండి, అయితే అర్థమవుతుంది. లేకుంటే నేను ఏం చేయాలని చెప్తున్నా. సో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన సెర్చ్లోకైనా ఏం టైప్ చేయండి అంటే కిడ్స్ వెహికల్స్ అని కొట్టండి, ఓకేనా? సో ఈ వీడియోలో మనము చిన్నపిల్లల్ని టార్గెట్ చేస్తున్నాం. టార్గెట్ అంటే వాళ్ళని కొట్టడం తిట్టడం అట్లాంటిది కాదు. జస్ట్ వాళ్ళకు నచ్చే వీడియోస్ మాత్రమే చేసి వాళ్ళకు అప్లోడ్ చేస్తే వాళ్ళు కంటిన్యూ చూస్తూనే ఉంటారు. సో దాని ద్వారా మనకు డబ్బులు బాగా వస్తాయి. సో చూసుకోండి, ఇక్కడ ఒక్కొక్క వీడియోకి ఇక్కడ చూసుకోండి 48 millions వ్యూస్ వచ్చినాయి, చూసారా? సో కిడ్స్ వీడియోస్కి ఏంటంటే డబ్బులు బాగా వస్తాయి, వ్యూస్ కూడా బాగా వస్తాయి. 1 month కింద అప్లోడ్ చేసారు, 3.5 M 3.5 million వ్యూస్ వచ్చినాయి. దీనికి 9.7 వచ్చినాయి. సో చూసారా? ఇట్లాంటి ఛానల్స్ చాలా ఉన్నాయి చెప్పుకుంటే. ఒకసారి ఈ వీడియో చూసుకోండి, మై గాడ్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. 519 million వ్యూస్ వచ్చినాయి 5 yearsలో. వీడియో కూడా చాలా చిన్నగా ఉంది. నిజంగా ఇట్లాంటి వీడియోలకి హ్యూజ్ అమౌంట్ వస్తుంది, మీరు చెప్పలేనంత అమౌంట్ వస్తుంది.
సో ఇట్లాంటి వీడియోస్ ఎట్లా చేయాలా, ఎట్లా ఎడిటింగ్ చేయాలా, ఎవ్రీథింగ్ నేను చెప్తా, స్టెప్ బై స్టెప్ చెప్తా. వీడియో ఎడిటింగ్ చేసే దగ్గర నుంచి వాయిస్ ఓవర్ ఇచ్చి మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేసే వరకు చెప్తాను. సో మీరు ఏం టెన్షన్ పడకండి, జాగ్రత్తగా వీడియోని స్కిప్ కొట్టకుండా చూడండి. మీరు కనుక ఎవ్రీ డే ఒక 1 అవర్ కష్టపడితే ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే మీరు కూడా హ్యూజ్ అమౌంట్ సంపాదించుకోవచ్చు. మీకు చెప్పడమే కాదు, మీతో పాటు నేను కూడా ఒక ఛానల్ క్రియేట్ చేసి దాన్ని డెవలప్ చేసి మీకు చూపిస్తా, ఛాలెంజ్ చేస్తున్నా. నా దగ్గర ఇంకో కెమెరా ఉంటే నువ్వు ఫేస్ టు ఫేస్ మాట్లాడి కూడా పెడుతుంటే, బట్ నా దగ్గర ఒక మొబైల్ మాత్రం ఉంది. సో అర్థం చేసుకోండి. సో ఇప్పుడు చెప్తాను ఆ వీడియోలు ఎక్కడ తీసుకురని చెప్పేసి. చిన్నపిల్ల ఏంటంటే వీడియోలు చూస్తూనే ఉంటారు కంటిన్యూస్. పెద్దోళ్ళు అట్లా కాదు, చూసి స్కిప్ కొడతారు, ఆపేస్తారు. కానీ చిన్నపిల్లలు వీడియోస్ అన్నం తింటప్పుడు లేకుంటే టైంపాస్ కానప్పుడు చూస్తూనే ఉంటారు. సో వాళ్ళకి టైంపాస్ కానప్పుడు గంటలు చూస్తూనే ఉంటారు. సో దానివల్ల మనకు వ్యూస్ బాగా వస్తాయి, అమౌంట్ కూడా బాగా వస్తాయి. సో అర్థం చేసుకోండి, చిన్నపిల్లల కంటెంట్ చాలా గిరాకీ ఉంది. యూట్యూబ్లో చాలా కాంపిటీషన్ ఉంది, ఓకే ఒప్పుకుంటా. కానీ మనం కరెక్ట్గా కష్టపడి కరెక్ట్గా ఎఫర్ట్ పెడితే అంత ఈజీ కూడా ఏం కాదు. కాంపిటీషన్ ఉంది కాదంటలే, బట్ మనం కరెక్ట్గా కష్టపడాలని చెప్పేసి చెప్తున్నా. సో ఈ వీడియో చూసుకోండి, 184 వ్యూస్ వచ్చినాయి. 5 years కింద అప్లోడ్ చేసారు. 184 వ్యూస్ అంటే దీనికి అమౌంట్ చాలా పెద్దగా లక్షల్లో వచ్చి ఉంటుంది ఖచ్చితంగా నేను చెప్తున్నా. ఎందుకంటే గత 3 yearsగా నేను యూట్యూబ్లో ఉంటున్నా. సో నా దగ్గర చాలా అనుభవం ఉంది. సో మీకు అందరికీ అందుకే చెప్తున్నా. ఇక్కడ చూడండి 153 million వ్యూస్. ఓ మై గాడ్, వీళ్ళ వ్యూస్ చూస్తే నాకు అర్థమవుతుంది ఏంటంటే లక్షల్లో డబ్బులు పోయి ఉండొచ్చు వీళ్ళకి. సో ఇప్పుడు నేను చెప్తున్నా ఫ్రెండ్స్, నేను చెప్పినట్టు చేయండి, ఖచ్చితంగా మీరు కూడా డబ్బులు బాగా సంపాదించుకుంటారు. సో ఇప్పుడు ఇక్కడ వ్యక్తిగా ఇంకొక ఛానల్ నేమ్ చూపిస్తా చూడండి, ఒక్క నిమిషం. ఒక్కొక్కళ్ళ రెవెన్యూ చూస్తే మీరు పాగలేతారు. టాయ్ ఫ్యాక్టరీ అంటే నేను ఆల్రెడీ సెర్చ్ చేసి పెట్టేసిన, అందుకని మీకు డైరెక్ట్ ఓపెన్ చేసి చూపిస్తున్నా. ఒకసారి టాయ్ ఫ్యాక్టరీ అని చెప్పేసి వీళ్ళ వ్యూస్ చూడండి. వీళ్ళ సబ్స్క్రైబర్లు వచ్చేసి 5,077,000 ఉన్నారు. సో అమ్మాయి గాడ్, ఇక్కడ చూడండి 576 million వ్యూస్ అంట. చెప్తున్నాగా ఫ్రెండ్స్, మస్తు డబ్బులు వస్తాయి. ఇక 42 million వ్యూస్, 98 million వ్యూస్. ఓ మై గాడ్, మీకు లైవ్గా ఇంకొకసారి చేసి చూపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఛానల్ ఉందా, పైన రైట్ సైడ్లో 3 dots ఉన్నాయా, క్లిక్ చేయండి. ఇలా ఛానల్ ఐడిని కాపీ చేసుకోండి. ఇక్కడ కాపీ ఉందా, కాపీ చేసుకోండి. డైరెక్ట్ మీరు క్రోమ్లోకి వెళ్ళి క్రోమ్లో సోషల్ బ్లేడ్ అని టైప్ చేయండి. సోషల్ బ్లేడ్ మీకు లైవ్గా చేసి చూపిస్తా, ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు ఒక్కసారి చూసుకోండి. డైరెక్ట్ క్రోమ్లోకి వెళ్ళి ఇవి ఆల్రెడీ టైప్ చేసింది, బట్ ఫిర్బీ తీసేస్తా, మీకు మళ్ళీ చూపిస్తా. సోషల్ బ్లేడ్ కింద షో చేస్తుంది కదా, కింద దాన్ని మీరు క్లిక్ చేసేయండి. ఇక్కడ మనం ఈ లింక్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళ ఛానల్ మంత్లీ రెవెన్యూ మనకి ఈజీగా చూపిస్తారు చూడండి. సో ఓపెన్ అయింది కదా, ఇక్కడ దీనికి కొంచెం జూమ్ 2 ఫింగర్ని పెట్టి 2 ఫింగర్స్ని మన స్క్రీన్ మీద పెట్టి జూమ్ చేసుకుంటూ జూమ్ అవుతుంది. ఇక సెర్చ్ బార్లో అక్కడ టైప్ చేసి మనం అక్కడ కాపీ చేసిన లింక్ ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేయడం అంటే అక్కడ కాపీ చేసుకొని ఇక్కడ ఫింగర్ పెట్టి ఇట్లా ప్రెస్ చేస్తే పేస్ట్ వస్తుంది. క్లిక్ చేసేయండి. క్లిక్ చేసి ఇటు పక్కన సెర్చ్ ఉందా, ఇగో దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు రెవెన్యూ డైరెక్ట్గా చూపిస్తా. ఇందాక ఆల్రెడీ వీళ్ళ ఛానల్ చూపించిన, మళ్ళీ వీళ్ళకి చూపిస్తా. సో చూసుకోండి, చూసారా, మంత్లీ $42,000 అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ ఫ్రెండ్స్. ఇట్ చాలా పెద్ద అమౌంట్. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా సంపాదించాడు అంటే, గవర్నమెంట్ ఎంప్లాయీని ఏమనుకోవద్దు, అంటే ఎక్కువ మొత్తంలో సంపాదించే అవకాశం ఉందని చెప్తున్నాం కరెక్ట్గా మనం ఫోకస్ చేస్తే. సో మంత్లీ ఎంత కష్టపడ్డా గవర్నమెంట్ ఎంప్లాయీస్ నెలకు 50, 60, 70 లాఖకి లక్షను సంపాదిస్తాడు. కానీ వీళ్ళు మంత్లీ లక్షలు సంపాదిస్తున్నారు. అదే ఇయర్లీ అమౌంట్ కానీ మీరు కానీ సెర్చ్ చేస్తే మీ పీజ్లో అవుట్ అయిపోతే. ఫిర్బీ మీకు ఒకసారి చూపిస్తే చూడండి, ఇక్కడ ఇయర్ పైన వచ్చేసి ఎస్టిమేటెడ్ మంత్లీ రెవెన్యూ కదా, కింద ఎస్టిమేటెడ్ ఇయర్లీ రెవెన్యూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ $505 $5,05,000 ఉంది కదా ఇక్కడ. దీన్ని కానీ మీరు ఇండియన్ రూపీలో కన్వర్ట్ చేసుకుంటే మీ పీజ్లో అవుట్ అయిపోతాయి, అంత పెద్ద రెవెన్యూ ఇది. సో కిడ్స్ కోసం మనం ఛానల్ క్రియేట్ చేసి డైలీ కొంచెం కష్టపడి చేస్తే కొద్దిగా మనకు గ్రోత్ వస్తుంది. కానీ ఖచ్చితంగా గ్రోత్ వస్తుంది, ఎందుకంటే ఆన్లైన్ ఎర్నింగ్ కోసం యూట్యూబ్లో వీడియోలు సెర్చ్ చేస్తే చాలా వీడియోస్ వస్తున్నాయి. ఎంత కష్టపడ్డా 100, 200, 300 కంటే ఎక్కువ రావు. కానీ ఇట్లాంటి ఛానల్ కూడా క్రియేట్ చేసి పెట్టుకుంటే ఒక్కసారి క్లిక్ అయితే ఇంకా మిమ్మల్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు. సో నేను గ్యారంటీ ఇచ్చి పెడుతున్నా. మీ చెప్పడంతో పాటు నేను కూడా ఈ టైంలో ఒక ఛానల్ క్రియేట్ చేస్తా. మీకు ఎట్లాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను ఎవ్రీథింగ్ చెప్తాను, ఓకేనా. సో ఇప్పుడు రెవెన్యూ చూసుకున్నారు కదా, మళ్ళీ నేను యూట్యూబ్లోకి వెళ్ళిపోతున్నా. సో ఇప్పుడు వీళ్ళ ఛానల్ చూస్తారు కదా, ఒకసారి వీళ్ళ వ్యూస్ మొత్తం అంటే ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను. సో ఎట్లా వీడియోలు క్రియేట్ చేయాలా, వాటిని ఎట్లా ఎడిటింగ్ చేయాలా,
మాకేం తెలియదు బ్రదర్ అంటే, నేను ఎవ్రీథింగ్ చెప్తా ఫ్రెండ్స్, ఎట్లా వీడియోస్ ఎక్కడ దొరుకుతాయి. మళ్ళీ ఇంకోటి, వీడియో దొరకడం అంటే వేరే వాళ్ళ వీడియోస్ మనం కాపీ చేసుకోవడం కాదు, మనమే ఓన్గా క్రియేట్ చేయొచ్చు. ఎట్లా క్రియేట్ చేయాలా, ఎట్లా ఎడిటింగ్ చేయాలా, అప్లోడ్ చేయడం, మొత్తం ఎవ్రీథింగ్ నేను చూపిస్తాను స్టెప్ బై స్టెప్. చూడండి, ఇప్పుడు ఇదంతా ఛానల్ మీరు చెక్ చేసుకోండి, కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఇక్కడ ఉందిగా టాయ్ ఫ్యాక్టరీ అని, వీళ్ళ ఛానల్ మొత్తం చెక్ చేయండి. ఓకేనా, ఇప్పుడు ప్లే స్టోర్లోకి వెళ్ళిపోదాం. సరేనా, మనకి ఇక్కడ ఫ్రీ యాప్స్ చాలా ఉంటాయి, ఫ్రీగా దొరికటి, వాటిని మనం ఇన్స్టాల్ చేసుకుందాం. ఓకేనా, ఇక్కడ ఉందా లియో కార్ గేమ్స్ అని ఆల్రెడీ టైప్ చేశాను చూడండి. మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి, నేను ఏమంటలేను. అంటే ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తున్నా, మీరు ఏదైనా తీసుకోండి, వద్దంటలే. చిన్నపిల్లలకు సంబంధించిన యాప్స్ ప్లే స్టోర్లో ఫ్రెండ్స్ చాలా దొరుకుతాయి, మీరు ఏం టెన్షన్ పడకండి. ఓకేనా, సో ఇక్కడ ఉందా లియో అండ్ కార్స్ గేమ్స్ ఫర్ కిడ్స్ అని, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన, మీరు ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసుకోండి. సరేనా, ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తున్నా, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇందులో ఒక గేమ్ ఆడి రికార్డింగ్ చేసి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి దానికి ఈవెన్ యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసి మీకు చూపిస్తా. సరేనా, ఇక్కడ చూడండి గేమ్ లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత ఎట్లా ఆడాలి ఏం కదా చెప్తాను. సో స్టెప్ బై స్టెప్ చెప్తున్నా, ప్రతిదీ చాలా క్లియర్గా చెప్తున్నా. ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, ఇంకా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. సో ఇన్స్టాల్ అయిపోయింది, ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి రైట్ ఇచ్చేసేయండి. ఓకేనా, ఈ టిక్ మార్క్ ఇచ్చి రైట్ ఇచ్చేస్తే మళ్ళీ షో చేయదు మనకు. ఓకేనా, సో రౌండ్ సింబల్ కనిపిస్తుందా ప్లే అని అక్కడ మధ్యలో, దాని మీద క్లిక్ చేస్తే గేమ్ ప్లే అయిపోతుంది. సో స్టార్టింగ్ మనకు 3 ఫ్రీగా ఉంటాయండి, తర్వాత మనము లెవెల్స్ ఎక్కువ కావాలనుకుంటే అక్కడ పర్చేస్ చేయాల్సి ఉంటుంది. దానికి ప్రాబ్లం ఏం లేదు, మళ్ళీ సొల్యూషన్ చెప్తాను. సో ఇట్లా ఒక వెహికల్ వస్తుందంట, చెత్త బండి అనమాట. ఇట్లా వెహికల్ వస్తుంది, అది ఎలా ఉందో ఫస్ట్ మనకు అక్కడ స్క్రీన్లో చూపిస్తుంది. అంటే ఎక్కడెక్కడ ఏ పార్ట్ ఉందని మనకు ఫస్ట్ చూపిస్తుంది, మనం దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలా. చూసుకున్న తర్వాత ఇప్పుడు ట్రక్ ఉందా ఇట్లా పడేసిపోతుంది కావాలని. సో దీన్ని మనం జాగ్రత్త అతికించాలన్నమాట. అతికియడంతో మన గేమ్ స్టార్ట్ అవుతుంది. చూడండి, ఎవ్రీ పార్ట్ డివైడ్ అయిపోయినాయి కదా దూరంగా, ఇవన్నిటి మనం ఒక దగ్గర తీసుకొచ్చి అతికించాలా. అతికిస్తే మళ్ళీ మన వర్క్ అంటే ట్రక్ రెడీ అయిపోతుంది. సో రెడీ అయిన తర్వాత మనం ఎక్కడైతే వీధిలో చెత్త పడుతుందో ఆ వర్క్ ఉంటుంది దీనికి. అంటే సింపుల్గా చిన్నపిల్ల ఆడుకునే గేమ్స్ లెక్కనే ఆ వర్క్ ఉంటుంది, ఆ వర్క్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, స్టెప్ బై స్టెప్ మన ఫింగర్స్ మూవ్ చేసుకుంటా అతికించుకుంటూ వెనక్కి, అంటే మన ఫింగర్ని స్క్రీన్ మీద టచ్ చేసి ఎటు తిప్పితే అటు వచ్చేస్తుంది. సో అప్పుడు ఈ డివైడ్ అయిపోయిన పార్ట్స్ అన్ని ఇట్లా తీసుకొచ్చి దగ్గర పెడితే అదే అంటించేసుకుంటుంది. సింపుల్గా ఈజీగా ఉంటుంది, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో చూడండి, 4 టైర్లు అయిపోయినాయి కదా. ఇప్పుడు బాడీ అంటిన తర్వాత అండ్ బకెట్ ఆర్ రాడ్, సో ఎవ్రీథింగ్ నేను అటాచ్ చేస్తున్నా. స్క్రీన్ ఇట్లా ఫింగర్స్ మూవ్ చేసుకుంటా, మీకు అర్థమైపోతుంటుంది. మీరు ఒకసారి ఇన్స్టాల్ చేసి ఆడతారంటే మీకు కూడా అర్థమైపోతుంది, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో అన్నీ అతుక్కుని టార్చ్ లైట్ అయిపోయింది, రెడీ అయిపోయింది అన్నమాట. ట్రక్ మళ్ళీ యాస్టీస్ ఎట్లా ఉందో ఇంతకుముందు మనకు కనిపిస్తుంది ఒక స్క్రీన్లో, అట్లా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు వీధిలోకి అంటే రోడ్ మీదకి వెళ్తుంది. రోడ్ మీదకి వెళ్ళినప్పుడు చెత్త ఎక్కడెక్కడ ఉందో అక్కడ తీసుకొచ్చి కలెక్ట్ చేసి ఇంకో ట్రక్ వస్తుంది, ఆ ట్రక్లో వేసేస్తుంది చెత్త మొత్తం. ఆ ట్రక్ వచ్చేసి తీసుకెళ్ళిపోతుంది. అంటే ఇట్లా సింపుల్గా గేమ్ నడుస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఆరోస్ ఉన్నాయి కదా, ఆరోస్ మీద మనం క్లిక్ చేసినప్పుడు వెహికల్ ముందుకి వెనక్కి మూవ్ అవుతుంటుంది. అంటే మోస్ట్లీ వెనక్కి మూవ్ కాదు, ఇక్కడ రైట్ మార్క్ ఉందా ఆరో, సో దాని మీద మనం ప్రెస్ చేస్తుంటే అది వెహికల్ ముందుకు వెళ్ళిపోతుంది అనమాట. సో ముందుకు వెళ్తున్నప్పుడు ఏంటంటే ఎక్కడెక్కడైతే చెత్త రోడ్ సైడ్లో కనబడుతుందో అక్కడ మనకి యారో మార్క్ పక్కన ఇంకో సింబల్ ఉందిగా, అది మనకు షో చేస్తుంది. షో చేసినప్పుడు మనం దాన్ని టచ్ చేయాలి. దాన్ని టచ్ చేస్తే ఏమవుతుందంటే అది అప్పుడు అటువైపు వెళ్ళి అక్కడ నిలబడుతుంది. సో ఆటోమేటిక్ ఇంకో వెహికల్ వచ్చేసి ట్రక్ వచ్చేస్తుంది, ఒక ట్రాక్టర్ లెక్క. సో అది తీసేసి ఆటోమేటిక్గా దాంట్లో వేసేస్తుంది. మనం దాన్ని ప్రెస్ చేస్తూ ఉండాలి అది షో చేసినప్పుడు. సో అది ఆ చెత్త అంతా జస్ట్ మన ఫింగర్తో టచ్ చేయడమే, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మనం అక్కడ ఏదైతే బటన్ మనకు బ్లింక్ అయ్యి షో చేస్తుందో దాని మీద మనం క్లిక్ చేయడమే, ఫింగర్ తోటి క్లిక్ చేసినప్పుడు దానిపైన చేసేసుకుంటుంది. మళ్ళీ రోడ్ మీదకి వచ్చేసి మూవ్ ఆన్ అయిపోతుంటుంది. సో అట్లా ముందుకు వెళ్ళిపోతుంది. సో సేమ్ ఇప్పుడు చూసారా, ఇంకొక మార్కు షో చేస్తుంది మనకు, అంటే యారో మార్కు షో బ్లింక్ అవుతుంది. సో ఏదైతే ఎక్కువ కలర్ఫుల్ కనబడుతుందో దాని మీద మనం ప్రెస్ చేయాలా. ప్రెస్ చేసినప్పుడు దాని అర్థం ఏంటంటే ఇది ప్రెస్ చేయండి అని అర్థం. సో ఏదైతే హైలైట్ అవుతుందో దాని మీద మన ఫింగర్తో టచ్ చేస్తే సో వాటిపైన చేసేసుకుంటుంది. ఇంకా అంతకుమించి ఏం లేదు, చాలా సింపుల్గా ఉంటుంది. ఆడినా కదా మీకు చెప్పడానికి. సో ఆడి మీకు చెప్తున్నాను అనమాట. సో చూస్తున్నారా, సో సేమ్ చెత్త తీసి అందులో వేసేస్తుంది. సో అది వెళ్ళిపోతుంది అనమాట. సో ఇట్లా ఉంటుంది సింపుల్గా గేమ్. చూస్తూ ఉండండి మీరు. సో మీకు ఒక 2 మినిట్స్లో అర్థమైపోతుంది, మీరు ఒక్కసారి ఆడినా మీకు అర్థమైపోతుంది. సో ఇట్లా సింపుల్గా గేమ్స్ ఆడి రోజుకి ఒక్క వీడియో మనం అప్లోడ్ చేసిన యూట్యూబ్లో మనకు కొద్ది రోజుల తర్వాత
వేలల్లో లక్షలు కాకపోయినా బేసిక్ 20, 30, 40, 50 ఖచ్చితంగా వస్తాయండి. మీరు ట్రస్ట్ చేయండి నన్ను. నేను కూడా మీతో పాటు ఒక ఛానల్ బిల్డ్ చేసి మరి చూపిస్తాను. ఓకేనా? సో ఇది థర్డ్ అనమాట. సో పైన ఇంకోటి ఏంటంటే చెప్పడం మర్చిపోయాను, పైన రైట్ సైడ్లో స్టార్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఆల్మోస్ట్ 3 స్టార్స్ రావాలి. 3 స్టార్స్ వస్తే ఏంటంటే ఈ గేమ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు 2 వచ్చాయి స్టార్స్, ఇంకోటి వస్తుంది చూడండి, వచ్చినప్పుడు గేమ్ కంప్లీట్ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ మనకు ఈ ఫుటేజ్ ఒక 5 to 10 minutes లోపు సరిపోతుంది. సరిపోయింది అనుకుంటే ఓకే, లేదంటే ఇంకొక లెవెల్ కూడా కంప్లీట్ చేసి గేమ్ ఆడి దాన్ని కూడా రికార్డింగ్ చేసి పెడతా అంటే అది మీ ఓపిక, పర్వాలేదు. చిన్నపిల్ల కాబట్టి ఎంతసేపు అది లాంగ్ వీడియో అయినా వాళ్ళు స్కిప్ కొట్టరు, ఏం చేయరు, చూస్తూనే ఉంటారు టైంపాస్కి. సో మనకు ప్రాబ్లం ఏం లేదు. బట్ 3 స్టార్ వచ్చిన తర్వాత మనం గేమ్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు చూసారా పైన 3 స్టార్స్ వచ్చేసినాయి అంటే మనకి గేమ్ కంప్లీట్ అయిపోయిందని అర్థం. వెళ్ళిపోతున్నా. ఇప్పుడు ఈ అయిపోయిందా? ఇప్పుడు ఈ స్క్రీన్ రికార్డింగ్ అయిన దీన్ని కైన్ మాస్టర్, అంటే నేనైతే సమ్టైమ్స్ కైన్ మాస్టర్ వాడతాను, లేదంటే వేరే సాఫ్ట్వేర్ వాడతాను ల్యాప్టాప్లో. ప్రజెంట్ మీకు ఫోన్లో చూపిస్తున్నాను కాబట్టి సో కైన్ మాస్టర్ ఓపెన్ చేసి చూపిస్తే, ఇప్పుడు ఇక్కడ దాకా రికార్డింగ్ అయింది కదా, ఈ రికార్డింగ్ అయిన దాన్ని కైన్ మాస్టర్లో వేసి ఎట్లా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలో కూడా చూపిస్తా, సరేనా? నెక్స్ట్ స్క్రీన్ రికార్డింగ్ మళ్ళీ ఆన్ చేసిన, కైన్ మాస్టర్ పైన యాప్ కనబడుతుందా, ఇట్లుంటుంది. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి కైన్ మాస్టర్ యాప్ అని కొడితే వచ్చేస్తుంది, లేకుంటే యూట్యూబ్లో సెర్చ్లోకి వెళ్ళి హౌ టు ఇన్స్టాల్ కైన్ మాస్టర్ అంటే చాలామంది వీడియోస్ చేసారు, సింపుల్, అట్లా ప్రాబ్లం లేదు. సో ప్రజెంట్ ఈ యాప్ నేను ఓపెన్ చేసిన, ఇందులో ఈ వీడియో ఎట్లా ఎడిటింగ్ చేయాలో కూడా మీకు చెప్తాను స్టెప్ బై స్టెప్. ఎలాంటి మీకు కాపీరైట్ స్ట్రైక్ కానీ కాపీరైట్ క్లెయిమ్ కానీ మీకు ఎలాంటివి కూడా రావు, చెప్తాను. ఓకేనా? పైన ప్లస్ ఉందా దాన్ని క్లిక్ చేసేయండి. సో మనకు యూట్యూబ్ రేషియో కదా మనకు కావాల్సింది 16:9, అంటే మనం యూట్యూబ్లో వేస్తాం కాబట్టి 16:9 రేషియో. లేకుంటే షార్ట్స్లో అప్లోడ్ చేస్తాం కదా, అంటే పొడుగు ఇట్లా ఫోన్లో ఇట్లా పొడుగుగా పట్టుకొని చాలామంది ఇట్లా స్వైప్ చేస్తూ ఉంటారు రీల్స్ని పైకి, ఇది ఇట్లా అనమాట, ఇది ఈ ఆప్షన్. సో మనకు ఇది కాదు కావాల్సింది, ఇదే అనమాట. సో క్లిక్ చేసిన తర్వాత కింద క్రియేట్ ఉందా, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు గ్యాలరీలో ఆ వీడియో ఎక్కడైతే ఉందో దాన్ని మనం ఇలా ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇదంతా కనబడుతుంది, నేమ్స్ ఎవ్రీథింగ్ ఫోల్డర్స్ ఉంటాయి కదా మనకు, అవన్నీ కనబడతాయి. సో ఈ పక్కన స్క్రీన్ రికార్డింగ్ ఉందా, సో ఇది నేను వేస్తున్నా చూడండి ఇప్పుడు. రైట్, సో ఇందులోకి ఇంపోర్ట్ చేసేసిన, ఇప్పుడు ఇందులో అప్లోడ్ అవుతుంది కైన్ మాస్టర్ లోపలికి. దీన్ని ఇప్పుడు ఎట్లా ఎడిటింగ్ చేయాలి ఇంకా నేను మీకు ఎవ్రీథింగ్ చెప్తాను. ఓకేనా? సో పైన క్లోజ్ చేసిన, రైట్ వచ్చేసింది. రైట్ వచ్చేసిందా? సో చూసుకోండి ఫ్రెండ్స్, వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మీకు బేసిక్ ఎడిటింగ్ చేసి చూపిస్తా చూడండి, మీకే అర్థమైపోతుంది ఎట్లా ఎడిటింగ్ చేయాలని చెప్పేసి. చాలా యాప్స్ ఉంటాయి ఎడిటింగ్ చేయాలనుకుంటే, మీరు ఇదే అని కాదు, కైన్ మాస్టర్ ఉంటుంది, విఎన్ ఉంటుంది, ఇన్స్టా ఉంటుంది, చాలా యాప్స్ ఉంటాయి మీరు ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే. సో ఇప్పుడు చూసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ అంటే మీకు బేసిక్ ఎడిటింగ్ చేసి చూపిస్తా. స్టార్టింగ్ ఎక్కడైతే వీడియో చాలా అయిందో అక్కడి నుంచి చూపిస్తా చూడండి. ఈ బక్వాస్ పార్ట్ అంతా మనకు అవసరం లేదు, ఇట్లా జరిపిన తర్వాత మనకి ఎక్కడైతే కరెక్ట్ అవసరమో అక్కడి నుంచి మీకు ఎడిటింగ్ బేసిక్ చూపిస్తా. ఇప్పుడు చూడండి, ఇన్స్టాల్ చేసుకున్నానా, రైట్, ఇదంతా స్క్రీన్ రికార్డింగ్ కదా, రైట్ ఇక్కడికి వచ్చింది. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. హౌ టు వీడియో ఎడిట్ ఇన్ కైన్ మాస్టర్ మీరు యూట్యూబ్లో కొడితే బొచ్చే ట్యూటోరియల్స్ వస్తాయి. లేదు బ్రో మీరు ఒక వీడియో చేయండి అని చెప్తే నేను చేస్తాను, మీరు కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా ఇంకొక వీడియో చేస్తాను మీకోసం కావాలంటే. ఓకేనా? రైట్ ఇక్కడికి వచ్చిందా. ఇట్లా మనకి క్లిప్ను కట్ చేయాలంటే ఏం చేయాలంటే, ఇట్లా క్లిప్ మీద ఈ క్లిప్ ఉందా కింద కనబడుతుందా, దీని మీద మీరు ఇట్లా ఫింగర్తో ఇట్లా ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసి ఇవన్నీ షో చేస్తాయి. కత్తెర ఉందా, కత్తెర సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉందా లెఫ్ట్ ట్రిమ్, అంటే మనకు లెఫ్ట్ పార్ట్ అవసరం లేదు కాబట్టి లెఫ్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఇదంతా పోతుంది. పోయిందా, వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇప్పుడు చిన్నగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు పెద్దగా కనిపించాలంటే ఈ క్లిప్ మీద మళ్ళీ సెలెక్షన్ చేసుకొని కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న ప్యాన్ అండ్ జూమ్ అని దీని మీద క్లిక్ చేసి మన స్క్రీన్ మీద 2 ఫింగర్స్ తోటి ఇట్లా పెట్టి ఇట్లా డ్రాగ్ చేస్తే ఇది పెద్దగా అవుతుంది. ఓకేనా? ఇట్లా చూస్తున్నారా, ఇగో చుట్టుపక్కల బ్లాక్ ఉందో అదంతా పోవాలి మనకి, ఆ బార్డర్స్ మొత్తం మనం టచ్ చేయాలి వాస్తవంగా. రైట్ వచ్చేసిందా, అయిపోయింది. ఇక్కడ 2 బాక్స్ కనబడుతున్నాయా, వాటికి మధ్యలో ఈక్వల్ అనే సింబల్ ఉందా, దాన్ని క్లిక్ చేసేలా, క్లిక్ చేసి ఇట్లా వచ్చేస్తుంది. అప్పుడు మనం వెనక్కి వెళ్ళిపోతే రైట్ చూసారా మొత్తం స్క్రీన్ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు ఇందులో మీకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే
మనం డిఫాల్ట్గా యాప్లో రికార్డింగ్ చేసేటప్పుడు ఒక మ్యూజిక్ వచ్చింది కదా, ఆ మ్యూజిక్ మనం వాడకూడదు, 100% వాడద్దు. వాడితే మనకి ఛానల్ మానిటేషన్ అవ్వదు. మన ఓన్ వాయిస్ ఇవ్వాల్సి ఉంటుంది, మన ఓన్గా. గుర్తుపెట్టుకోండి, మన ఓన్ వాయిస్ ఇస్తేనే అవుతుంది. బై డిఫాల్ట్ వచ్చిన మ్యూజిక్ ఏదైతే ఉందో దాన్ని తీసేసి యూట్యూబ్లో కిడ్స్ కార్ వెహికల్స్ మ్యూజిక్, ఫ్రీ మ్యూజిక్ అని కొడితే చాలా వస్తాయి. వాటిని డౌన్లోడ్ చేసుకొని మీరు యూజ్ చేసుకోండి. కానీ బై డిఫాల్ట్గా యాప్లో ఏదైతే మనం ఆడేటప్పుడు మ్యూజిక్ వచ్చిందో దాన్ని మాత్రం యూజ్ చేయదు. దాన్ని యూజ్ చేస్తే కాపరేట్ క్లెయిమ్స్ వస్తాయి, అప్పుడు డబ్బులు మనకు రావు, ఓనర్కి వెళ్ళిపోతాయి. ఎవరైతే యాప్ క్రియేషన్ చేసారో వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఓకేనా. ఇప్పుడు ఇందులో మీరు ఇవ్వాల్సిన మెయిన్ వర్క్ ఏంటంటే వాయిస్ ఓవర్ ఇవ్వాలా. ఆ వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలో కూడా నేను చెప్తాను. వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, మనకు వీడియో ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ చూపిస్తా చూడండి. ఫస్ట్ మనం ఈ క్లిప్ మీద మళ్ళీ ఒకసారి టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ వాల్యూమ్ సింబల్ ఉందా, మిక్సర్ అని చెప్పేసి దీన్ని క్లిక్ చేసి ఈ 200 ఉందా వాల్యూమ్, దీన్ని మొత్తం డిక్రీజ్ చేసేయండి. ఇది మనం వాడకూడదు వాస్తవంగా. ఓకేనా. సో ఇచ్చేసి మన జస్ట్ స్క్రీన్ మీద ఎక్కడ చుట్టుపక్కల టచ్ చేస్తే అది వెళ్ళిపోతుంది. చూసిరా, వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒకసారి చూడండి, ప్లే చేస్తా, మీకు సౌండ్ ఏం రాదు. వస్తుందా? రావట్లే. ఇప్పుడు దీనికి మీరు వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలని చెప్తాను చూడండి. సింపుల్గా 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా మీకు అవుతాయి ఫ్రెండ్స్. మీరు ఎంత మంచి కాంపిటీషన్ ఉన్నా మీరు యూట్యూబ్లో బీట్ చేయొచ్చు. నేను చెప్తున్నా కదా, 3 ఇయర్స్గా ఉన్న యూట్యూబ్లో. ఇప్పుడు దీనికి వాయిస్ ఓవర్ ఎలా వెళ్ళి చెప్తాను. ఒక్కసారి ఈ వీడియో మొత్తం ప్లే అవుతుంది కదా, ఇట్లా ఒకసారి చూసుకోండి, ఎక్కడ ఏం జరిగింది, యాక్షన్ ఏం జరిగింది ఒక్కసారి ఇట్లా చూసుకోండి. చూసుకున్న తర్వాత పిల్లలకు కొంచెం మజాగా అంటే నార్మల్గా మాట్లాడితే వినరు కదా, మనం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళి చిన్న పిల్లల లెక్క మనం మాట్లాడుకోవాలి. మాట్లాడుకుంటే అది వాళ్ళకి చూసేటప్పుడు చాలా ఎంగేజ్గా, అంటే ఎంటర్టైన్మెంట్గా, మంచిగా మజా అనిపిస్తుంది అనమాట. సో బెస్ట్ మీరు వాళ్ళ పద్ధతిలో వెళ్ళి వాళ్ళకి నచ్చినట్టుగా మనం కానీ వాయిస్ రికార్డింగ్ చేస్తే వాళ్ళు చాలా ఇష్టంగా ఉంటారు. మనం నార్మల్గా మాట్లాడితే ఎవరంటారు చెప్పండి, ఒక్కొక్క పద్ధతిలో ఒక్కోసారి మాటలు మార్చాల్సి ఉంటుంది కదా. సో ఆ రకంగా నేను జస్ట్ ఇక్కడ 5 minutes రికార్డింగ్ చేసిన, మీరు ఇంతకంటే ఎక్కువ కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు. బట్ స్టార్టింగ్ స్టేజ్లో ఏంటంటే జస్ట్ 5 minutes or 10 minutes రికార్డింగ్ చేయండి, సరిపోతుంది. ఓకేనా. అంతకంటే కూడా ఎక్కువ కూడా చేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఒకసారి ఆ వీడియో పెట్టారంటే వాళ్ళకి సంబంధం లేదు కదా ఎంతసేపు రికార్డింగ్ వీడియో ఉందని చెప్పేసి, పోతూనే ఉంటారు వాళ్ళు, చూస్తూనే ఉంటారు, మనకు ప్రాబ్లం ఏం లేదు. సో ఎంతసేపు అనేది పెట్టుకోవచ్చు. కానీ బేసిక్ చెప్తున్నా ఏంటంటే ఒక 10 minutes వరకు పెట్టుకుంటే సరిపోతుంది అంటున్నా. సో ఇక్కడ నుంచి రైట్ సైడ్లో ఉన్న క్లిప్ కూడా మనకు అవసరం లేదు, దాన్ని కూడా కట్ చేస్తున్నా చూడండి. ఆ క్లిప్ మీద సెలెక్ట్ చేశాను, పైన సెలెక్ట్ అయిన అన్ని ఐటమ్స్ అందులో కత్తెర ఉందా. సో ఇప్పుడు మనకు రైట్ సైడ్ క్లిప్ అవసరం లేదు కాబట్టి కింద సెకండ్ ఆప్షన్లో ట్రిమ్ రైట్ ఉందా, నేను దాన్ని టచ్ చేసిన. సో రైట్ వెళ్ళిపోయింది, చూసారా. సో మళ్ళీ యాజ్ యూజువల్గా స్క్రీన్ మీద ఎక్కడో ఒక దగ్గర మధ్యలో క్లిక్ చేయండి, రైట్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి, మీకు నేను వాయిస్ ఓవర్ కూడా చేసి చూపిస్తాను చూడండి. సో ఫస్ట్కి వచ్చేస్తున్నా. వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఉన్న వాయిస్ని మనం డిక్రీజ్ చేసినాం కదా, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇక్కడ రికార్డింగ్ మైక్ అని సింబల్ ఉందా, ఇవి క్లిక్ చేసి వైల్ యూజింగ్ ది యాప్ అని పెట్టండి పైనది. ఇప్పుడు బై డిఫాల్ట్గా మనకు మైక్ వస్తుంది, మనం మైక్ ఇవ్వాలా. మైక్ ఇస్తే ఏంటంటే ఆన్ అయితే ఏంటంటే మన రికార్డింగ్ అయితే వాయిస్ రికార్డింగ్ అవుతుంది. సో ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలో చెప్తాను. సో ఇవి చూడండి ఒకసారి, దీన్ని బట్టి మీకు బేసిక్ అర్థమైపోతుంది. వాయిస్ ఓవర్ అంటే ఓహో ఇలా ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి మీకు బేసిక్ అర్థమైపోతుంది, పెద్ద ఇంట్రడక్షన్ ఏం అవసరం లేదు. సో వినండి అంతే. ఓకేనా. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎంత ఎంటర్టైన్మెంట్గా మాట్లాడితే పిల్లలు అంత ఇష్టంగా చూస్తారు. జస్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వడం నేర్చుకోవాలి, సరిపోతుంది. మీరు మీ తెలివికి యూజ్ చేస్తే వాయిస్ ఓవర్ ఇవ్వడం పెద్ద పనేం కాదు. ఇక్కడ బొమ్మలను చూసి మీరు వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఇస్తా చూడండి, అంటే మీకు అర్థం కావాలి కదా బేసిక్. అరే ఫ్రెండ్స్, పిల్లలు ఈ బొమ్మలు చూడండి ఎంత బాగుంది కదా, సూపర్ బకెట్ ఉంది కదా, పుక్లేన్ అంటారు కదా, జేసీబీ ఎంత బాగుంది కదా, బ్లూ కలర్ బకెట్ ఉంది, ఎల్లో కలర్ బాడీ ఉంది, సూపర్ ఉంది కదా. రైట్, మనం దీనికి అరే యార్ ఏడే మొత్తం కింద పడేసి వెళ్ళిపోయాడు. అరే యార్ చట్. పిల్లలు ఇప్పుడు మీరు చెప్పండి, దీన్ని మనం ఏం చేద్దాం? ఈ రకంగా అన్ని ముక్కలు అయిపోయినాయి కదా, దీన్ని మనం ఎలా అతికిద్దాం చెప్పండి, మీరు చెప్పండి ఫ్రెండ్స్. పిల్లలు చెప్పండి, ఎలా అతికిద్దాం? ఇరిగిపోయిన ముక్కల్ని ఎలా అతికిద్దాం ఫ్రెండ్స్? మన ఫింగర్స్ తోటి అటు ఇటు మూవ్ చేసి బొమ్మలు మూవ్ అయిపోతాయి. ఎక్కడెక్కడ ఏ పార్ట్ పెట్టాలో ఆ పార్ట్ దగ్గరికి
ఆ ఐటెమ్ తీసుకెళ్తే అదే అతికించేసుకుంటుంది. ఇప్పుడు చూడండి పిల్లలు మీరు చెప్పండి అతికిద్దామా బండిని అతికిద్దామా రైట్ ఫస్ట్ టైర్ పెడదాం టైర్ రైట్ సెట్ అయిపోయింది. నెక్స్ట్ టైర్ ఎక్కడ ఉంది ఇక్కడ రైట్ ఇది కూడా సెట్ అయిపోయింది. ఇంకొక టైరు ఇక్కడ ఉంది కదా రైట్ సెట్ అయిపోయింది రైట్. ఇంకొక టైర్ సెట్ అయిపోయింది. ఇప్పుడు ఏం అతికిద్దాం మనము బాడీని అతికించాలి పైన బాడీ ఇటు 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 కొంచెం రైట్ సెట్ అయిపోయింది. నెక్స్ట్ రాడ్ కదా ఆ రాడ్ని తీసుకురండి ఇటు ఇటు పెట్టండి ఇట్లా ఇటు కొంచెం పైకి రండి ఇటు ఇటు తీసుకుంటే రాడ్ కొంచెం ఈ రాడ్ ఇటు సెట్ అయిపోయింది. ఇంకొకటి దాన్ని ఇది ఇప్పుడు బకెట్ కొంచెం సెట్ అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా మనం వాటికి కావాల్సిన సామాన్లను దగ్గర తీసుకెళ్తే అదే అతికించుకుంటామట. ఈ రకంగా మీరు వాయిస్ ఓవర్ ఇచ్చి సెట్ చేసేసుకోండి. మీకు నచ్చకపోతే మీరు ఇచ్చిన వాయిస్ మీరు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి హైలైట్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ రైట్ సైడ్లో డస్ట్బిన్ ఉంటుంది కదా దాన్ని మీరు క్లిక్ చేసి అది వెళ్ళిపోతే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఇంతే సింపుల్. సో ఈ రకంగా వాయిస్ ఓవర్ ఇస్తే సరిపోతుంది. ఈ రకంగా ఇంకా బెటర్ కూడా మీరు వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో వాయిస్ ఓవర్ ఇచ్చి ఎక్స్పోర్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ వీడియో చేయడానికి మీ ఫేస్ చూపించాల్సిన అవసరం లేదు, ఛాలెంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్లే స్టోర్లో మనకు చాలా చిన్నపిల్లలు కిడ్స్కి సంబంధించిన యాప్స్ చాలా ఫ్రీగా దొరుకుతాయి. వాటిని యూజ్ చేసుకొని మనం స్క్రీన్ రికార్డింగ్ చేసి ఎడిటింగ్ చేసేటప్పుడు మంచి బ్యాక్గ్రౌండ్లో మంచి వాయిస్ ఓవర్ ఇచ్చేసేలా పిల్లలు చూసేటప్పుడు కంటిన్యూగా చూసేలా మనం మంచి వాయిస్ ఓవర్ ఇచ్చేస్తే సరిపోతుంది. వాళ్ళు ఒక వీడియో పెట్టుకుంటే కంటిన్యూ చూస్తూనే ఉంటారు. బట్ ఈ వీడియోకి మనం ఫేస్ రివీల్ చేయాల్సిన అవసరం లేదు. నలుగురిలో కూర్చొని ఇట్లా వ్లాగ్ షూట్ చేస్తాం కదా హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ పోతున్నా అక్కడ పోతున్నా అట్లాంటి వీడియో షూట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇంట్లో కూర్చొని మంచి సౌండ్ ఏం డిస్టర్బెన్స్ రాకుండా మంచి నెట్ కనెక్షన్ పెట్టేసుకొని నెట్ కనెక్షన్ లేకుండా పర్లేదు అది మీ ఇష్టం. సో చెప్పేది ఏంటంటే మీరు ఎవరికి భయపడకుండా ఇంట్లో ఖాళీ కూర్చోండి. అంటే ఈ వీడియోలు ఎవరైనా చేయొచ్చు, స్టూడెంట్స్ చేయొచ్చు, హౌస్ వైఫ్ చేయొచ్చు, చదువుకునే వాళ్ళు, ఇంట్లో ఖాళీగా ఉండి కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చేయొచ్చు. ఇట్లాంటి ఛానల్ కూడా క్రియేట్ చేసి పెట్టేసుకుంటే కొద్ది రోజులు కష్టపడితే మీకు ఎవ్రీ మంత్ మంచి ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. నెలకు 40-50 లక్షలు ఎంత సంపాదించుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. బట్ వాళ్ళు 100% అక్కడ ఎఫర్ట్ పెట్టారు. మీరు కూడా ఎఫర్ట్ పెడితే మీరు కూడా తప్పకుండా గెలుస్తారు. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఇందులో బై డిఫాల్ట్ వచ్చిన మ్యూజిక్ వాడద్దని చెప్పినాక మనకు యూట్యూబ్లో కిడ్స్ వెహికల్స్ ఫ్రీ మ్యూజిక్ అని కొడితే చాలా వస్తాయి. ఆ మ్యూజిక్ని మనం ఇక్కడ వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మ్యూజిక్ నేను మీకు ఇక్కడ పెట్టి చూపిస్తా చూడండి. ఇక్కడ మ్యూజిక్ సింబల్ ఉందా దీని మీద క్లిక్ చేస్తున్నా చూడండి. నేను ఆల్రెడీ చాలా డౌన్లోడ్ చేశాను. బట్ ఏదో ఒకటి మీకు చూపిస్తా బేసిక్ మీకు అర్థం కావడం కోసం. ఓకేనా. ఏది పెట్టాలా బయట గంట సప్పుడు వస్తుంది. సో పెద్ద ఏం కనిపించట్లే ఒకటి పెడతాను చూడండి. ఇది పెట్టానా రైట్. ఇక్కడ మ్యూజిక్ వచ్చేసిందా పైన ఇంటూ క్లిక్ చేయండి. ఇక్కడ మ్యూజిక్ వచ్చిన తర్వాత ఈ మ్యూజిక్ ఏది ఉందో దాన్ని క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ సౌండ్ సింబల్ ఉందా దాన్ని క్లిక్ చేసి జస్ట్ 20-25 పెట్టండి. అంతకంటే ఎక్కువ పెట్టకండి. ఇంతకంటే ఎక్కువ పెడితే ఏంటంటే మీరు మాట్లాడిన వాయిస్ బయటికి వినబడాలి కదా. సో ఆ సౌండ్ ఎక్కువ ఉంటే మీ సౌండ్ తక్కువ ఉంటే వినబడుతుంది, మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. అందుకని జస్ట్ 20 పెట్టండి. ఇప్పుడు క్లిక్ చేసి చూడండి. వాయిస్ సౌండ్ వాల్యూ సో ఎక్కువ అయిపోయింది కదా. మళ్ళీ కొంచెం తక్కువ ఇస్తా చూడండి. రైట్ 15 పెట్టినా కదా. సో మన ఎంత బాగుంది బొమ్మ చెత్తబండిది. సో ఈ రకంగా పెట్టేసి సో ఇప్పుడు ఈ వీడియోని మనం గ్యాలరీలో సేవ్ చేసుకోవాలి. ఎట్లా సేవ్ చేయాలంటే పైన యారో మార్క్ ఉందా ఇక్కడ మీరు క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే ఏంటంటే బై డిఫాల్ట్గా అవి ఆల్రెడీ రేషియో సెట్ చేసి పెట్టుకుంటే మనం ఏం చేయకూడదు. కింద సేవ్ అనే వీడియో ఉందా ఇది క్లిక్ చేయాలా. రైట్ కనిపిస్తుందా సేవ్ అవుతుంది. ఇక్కడ ఈ సేవింగ్ అనే కింద లైన్ దగ్గర మొత్తం ఇక్కడ వరకు రావాల్సి ఉంటుంది. ఇక్కడ దాకా చూసారా ఒక లైన్ ఒక కలర్ వచ్చేసింది. ఈ కలరు మొత్తం కంప్లీట్ అయిపోతే ఇక్కడ పైన రైట్ సైడ్లో సేవ్ వీడియో గ్యాలరీ అని పడుతుంది. అక్కడ ఈ మొత్తం లైన్ ఫుల్ఫిల్ అయిపోతే గ్యాలరీలో పడుతుంది. ఈ పడ్డ వీడియోని మనము యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి. బ్రో మరి అప్లోడ్ చేసిన తర్వాత మనకు టైటిల్స్ ట్యాగ్స్ అంటే మీరు ఏ వీడియో ఏ ఛానల్ చూసి అయితే ఇన్స్పైర్ అయ్యారో అదే ఛానల్ టైటిల్ని అదే ఛానల్ ట్యాగ్స్ని పెట్టుకోండి. మనకి ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఒకరి టైటిల్స్ని ట్యాగ్స్ని మనం కాపీ చేసుకోవచ్చు, మనకు ప్రాబ్లం ఏం కాదు. ఎందుకంటే మనం కూడా సేమ్ టు సేమ్ వీడియో మనమే కాదు చాలామంది యూట్యూబ్లో లక్షల మంది వీడియోస్ చేస్తున్నారు కాబట్టి ఒకరి టైటిల్ని వేరే వాళ్ళు చూసి సేమ్ యాస్టీజ్ కాపీ కొట్టుకునే అవకాశం ఉంది. దాంట్లో ప్రాబ్లం ఏం కాదు. సో ఎవరి ఛానల్ చూసి ఇన్స్పైర్ అయ్యారో అవే టైటిల్ని అవే ట్యాగ్స్ని పెట్టేసుకొని రోజుకి ఒక్క వీడియో గంట కష్టపడి అప్లోడ్ చేయండి. మీకు డబ్బులు రాకుంటే నన్ను అడగండి. నేను ఈ వీడియో చేయడంతో పాటు నేను ఒక ఛానల్ క్రియేషన్ చేసి కింద ఈ వీడియో డిస్క్రిప్షన్లో
నా వాట్సాప్ ఛానల్, నా టెలిగ్రామ్ ఛానల్, నా ఇన్స్టాగ్రామ్ అన్నీ ఇస్తాను. అక్కడ నా ఛానల్ లింక్ కూడా ఇస్తాను, ఓకేనా? సో నేను కూడా మీతో పాటు ఒక ఛానల్ క్రియేషన్ చేసి వాటి లింక్ మీకు చూపించి నేను విత్ ప్రూఫ్తో కూడా చూపిస్తాను. ఏది అంటే క్యాజువల్గా ఏదో చెప్పాను డబ్బులు వస్తున్నాయని చెప్పేసి మీకు నేను కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నా. నేను కూడా ఒక ఛానల్ క్రియేషన్ చేసి దాన్ని డెవలప్ చేసి మీకు చేసి చూపిస్తాను, సరేనా? నెక్స్ట్ మనకు మంచి కొంచెం అమౌంట్ ప్రాబ్లం ఉంది. అమౌంట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం కెమెరా అనుకుని ఫేస్ రికార్డింగ్ చేసి కూడా మీకు పెడతాను. సో ఖచ్చితంగా కిడ్స్ మీద ఫోకస్ చేయండి. ఖచ్చితంగా చాలా అంటే ఎక్కువసేపు వీడియోలు చూస్తారు, కంటిన్యూగా చూస్తూనే ఉంటారు. వాళ్ళు చూసినంటే పెద్దోళ్ళకి కాదు, మనం సగం చూసి ఆపేస్తాం, వాళ్ళు అట్లా కాదు. సో ఇట్లాంటి వీడియోలు క్రియేట్ చేయడం వల్ల లక్షల్లో వ్యూస్ వస్తాయి, మనకు వేలలో లక్షల డబ్బులు వస్తాయి. మనకు కోట్లలో రాకున్న లక్షల్లో ఖచ్చితంగా వస్తాయి ఫ్రెండ్స్. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మీరు నమ్మండి నన్ను. నెక్స్ట్ ఇంకా యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ నేను ఇంకా చేస్తూనే ఉంటాను. మీకు ఏం అర్థం కాకుండా మీరు కామెంట్ చేయండి. నా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి. ప్రతి ఒక్క వీడియో కింద కామెంట్కి ప్రతి ఒక్క నేను రిప్లై ఇస్తాను కంపల్సరీ. మీరు చూడండి, కావాలంటే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, మీకు ఏం అర్థం కాకుండా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను తప్పకుండా మీ అందరికీ నేను రిప్లై ఇస్తాను, సరేనా? దాంతోపాటు కింద డిస్క్రిప్షన్లో మన సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయండి. ఫేస్బుక్ కొంచెం అందులో ఫాలో చేయండి. ఫాలో చేస్తే ఏంటంటే నాకు జర ఫాలోస్ 5000 ఫాలోస్ తక్కువ ఉన్నారు. సో అది కంప్లీట్ అయిపోతుంది. కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ, ప్లీజ్ కొంచెం ఫేస్బుక్ని ఫాలో చేసేయండి. ఈ యాప్ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. యాప్ నేమ్ వచ్చేసి ఇది ఓపెన్ అయిపోతుంది. సో ఈ రకంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు నెక్స్ట్ యూట్యూబ్లో ఛానల్ ఎలా క్రియేషన్ చేయాలి కూడా నేను చెప్తాను. ఇంకొక వీడియో కూడా వస్తుంది. ఎర్నింగ్ రిలేటెడ్ వీడియోస్ చాలా జెన్యూన్గా చేసి చెప్తాను. అంటే కొంచెం ఇన్ని రోజులు వేరే వీడియోస్ చేసిన యాప్స్ అట్లాంటివి కాకుండా ఇప్పుడు కొంచెం జెన్యూన్గా వస్తాయి. కానీ మీరు కొంచెం కష్టపడితేనే తప్పకుండా వస్తాయి. మీరు కష్టపడకుండా మాత్రం రమ్మంటే మాత్రం రావు. సో చెప్తున్నా, నెక్స్ట్ వీడియోలో మంచి టాపిక్స్ ఎర్నింగ్ రిలేటెడ్ వస్తూనే ఉంటాయి. సో ప్లీజ్ అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏం డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను, సరేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు ఉంటాను, బాయ్.